హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో అయితే కనుక ఆధార్ అప్డేట్ ఎవరైతే చేయించుకోలేదో అలాంటి కార్డ్స్ అన్నీ కూడా రద్దు చేస్తామంటున్న గవర్నమెంట్. సో ప్రభుత్వము ఆధార్ కార్డు అప్డేట్ అంటే ఏ అప్డేట్ చేయించుకోకపోతే మన కార్డ్స్ అన్నీ రద్దు అవుతాయి. అలాగే ఆధార్ కార్డ్కి చివరి తేదీ ఎప్పుడు ఇచ్చారు, ఒకవేళ చివరి తేదీ వరకు మనం చేయించుకోకపోతే ఏమవుతుంది ఆధార్, వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతామట. ఆధార్ అన్నది మన దినచర్యలోనే ఒక భాగమైపోయిందండి ప్రతి ఒక్కరికి కూడా. దేనికైనా సరే ఆధార్ లింక్. సో ఈ ఆధార్ లింకు చేయడం వల్ల అన్నిటికీ కూడా బ్యాంక్స్కి కానివ్వండి, పొలానికి కానివ్వండి, ఇల్లుకి కానివ్వండి, మిగతా అన్నింటికీ కూడా ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఆధార్ లింక్ చేయడం వల్ల మనకి మెయిన్గా ఎదురయ్యే సమస్య ఏంటంటే మన ఆధార్ని అప్డేట్ చేయించాలి. అప్డేట్ చేయించకపోయినట్లయితే మీకు ఎదురయ్యే సమస్య ఏంటంటే మీ ఆధార్ కార్డు బాగానే ఉంటుందండి, మీ ఆధార్ కార్డు ఉంటుంది, మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఉంటాయి. కొన్ని సమయాల్లోని మనం దేనికైనా అప్లై చేసినప్పుడు అప్డేట్ చేయించకపోయినట్లయితే కనుక మీ ఆధార్ డీటెయిల్స్ అంటే మీ ఆధార్ నెంబర్ కొట్టగానే వేరే డీటెయిల్స్ అన్నవి అక్కడ వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మీ ఆధార్ చేయించి 10 సంవత్సరాలు అయిపోయింది కనుక 10 సంవత్సరాలు అయిపోయింది అంటే మన ఆధార్ చేయించుకొని 10 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మన అప్డేట్ అన్నది కంపల్సరీ చేయించాలన్నమాట అండి. చేయించకపోయినట్లయితే కనుక మన డీటెయిల్స్ మనకి అక్కడ కొన్ని సమయాల్లోని అక్కడ ఎనేబుల్లో చూపించదు. మన ఆధార్ కార్డు కొట్టినట్లయితే అక్కడ పెట్టినట్లయితే వేరే డీటెయిల్స్ వస్తుంటాయి. ఇది ఒక సమస్య. ఇంకా చాలామందికి చిన్నప్పుడు 1 year to 5 years వరకు కూడా ఫాదర్ కానీ మదర్ కానీ ఫింగర్ ప్రింట్స్తోనే ఆధార్ కార్డు మనకి చేయిస్తాం పిల్లలకి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా 5 years రాగానే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి మళ్ళీ ఆధార్ని అప్డేట్ చేయించాలన్నమాట అండి. ఆ తర్వాత 5 years తర్వాత చేయించిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల వరకు కూడా ఏ విధమైన అప్డేట్ చేయించక్కర్లేదు. మళ్ళీ 10 సంవత్సరాలు అంటే 5 నుంచి 10 సంవత్సరాలు అనగానే పిల్లలకి 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఆధార్ అప్డేట్ చేయించాలి. ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళకి పర్మనెంట్ అప్డేట్ అంటే ఈ ఫింగర్ ప్రింట్స్ అన్నవి వాళ్ళకి పర్మనెంట్గా ఉంటాయి కనుక 15 సంవత్సరాల నుంచి రాగానే మళ్ళీ ఆధార్ అప్డేట్ చేయించాలి. ఇది పిల్లల పరిస్థితి. కానీ పెద్దవాళ్ళకైతే మరి పెద్దవాళ్ళకి 15 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉంటారు కదా, మరి వాళ్ళకి డేటా ఎందుకంటే కనుక మనకి 2000 అంటే మనకి ఆధార్ వచ్చిన కొత్తలో 2011, 12, 13 టైంలో డెమోగ్రఫిక్ ఆధార్ ఉంది, బయోమెట్రిక్ ఆధార్ అన్నది లేదు మాట అండి. అయితే ఆ తర్వాత 2013, 14 నుంచి బయోమెట్రిక్ ఆధార్ వచ్చింది. కానీ 2011, 12 ఈ మధ్యకాలంలో చేయించుకున్న వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ ఉండవు. సో అందుకే అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ చేయించాలండి. అలాంటి వాళ్ళు చేయించకపోతే కనుక రద్దయ్యే అవకాశం అయితే ఉన్నదన్నమాట. అందుకే దీనికైతే కనుక గవర్నమెంట్ మనకి ప్రభుత్వము డిసెంబరు 14వ తారీఖు వరకు కూడా టైం ఇచ్చి ఈ లోపుగానే చేయించుకుంటే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు చేయించుకోవచ్చు. లేదంటే కనుక అప్పటి నుంచి మళ్ళీ కాస్ట్ పెంచుతారు లేదా ఫైన్ లాగా పెడతారన్నమాట. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మీ ఆధార్ కార్డ్కి అప్డేట్ అన్నది చేయించుకోవడం మర్చిపోకండి. చాలామంది ఏంటంటే పేరు మారుస్తున్నారు, లేదా ఫోన్ నెంబర్ మారుస్తున్నారు, లేదా అడ్రస్ మారుస్తున్నారు. సో మేము అప్డేట్ చేసేసుకున్నాం అని అంటున్నారు. అది అప్డేట్ కాదండి. మీ ఫోటో మారితేనే అది అప్డేట్ మాట. చాలా మందికి నేను విన్నాను అనమాట. ఎందుకంటే మన మీ సేవ కదండి వస్తారు, నేను మొన్నే వెళ్ళానండి, మొన్నే చేస్తాను. కాదండి, మీ ఫోటో మారితేనే మీరు ఇదివరకు ఉన్న ఫోటోకి ఇప్పుడున్న ఫోటోకి ఫోటో కానీ చేంజ్ అయితేనే మీ ఆధార్ ఈకేవైసీ అయినట్లు, మీ ఆధార్ బయోమెట్రిక్ అయినట్లు, మీ ఆధార్ అప్డేట్ అయినట్లు అన్నమాట. ఈ మూడింటికి నిదర్శనం ఒకటేనండి, మీ ఫోటో చేంజ్ అయిందా లేదా. మీ ఫోటో చేంజ్ అయితేనే మీరు ఆధార్ ఈకేవైసీ లేదా అప్డేట్ లేదా బయోమెట్రిక్ చేయించుకున్నట్లు అర్థం మాట. ఇదే మీరు గుర్తుగా పెట్టుకోండి. మీ దగ్గరున్న పాత ఆధార్ తీసుకోండి, ఇప్పుడు మీ దగ్గరున్న ఆధార్ తీసుకోండి, 2 చూసుకోండి. 2 ఫొటోస్ ఒకటైంది అనుకోండి, మీకు అప్డేట్ అవ్వలేదు. 2 ఫొటోస్లో తేడా ఉందనుకోండి, పాత ఫోటో ఒకటి ఉంది, కొత్త ఫోటో ఒకటి ఉంది అనుకోండి, మీద అప్డేట్ అయినట్లు. ఇదే మాట చిన్నది. మీకు పిఎం కిసాన్ డబ్బులు కానివ్వండి, రైతు భరోసా డబ్బులు కానివ్వండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీరు అప్లై చేసేసారు, అన్నీ సక్సెస్ఫుల్ అని. కానీ అమౌంట్ మీకు రావట్లేదు. ఇది కూడా ఆధార్ అప్డేట్ చేయకపోవడం కూడా అంటే ఆధార్ ఈకేవైసీ అవ్వకపోవడం కూడా ఒక ప్రాబ్లమే మాట అండి. చూసుకోండి, మీరు ఒకసారి స్టేటస్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది మాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తల్లికి వందనం కానీ ఏ పథకానికైనా సరే ఆధార్ అప్డేట్ అయి ఉండాలన్నమాట అండి. ఆధార్ బయోమెట్రిక్ అయి ఉండాలి. రేషన్ కార్డుకి కానివ్వండి,
సూపర్ 6 పథకాల్లో ఏ పథకానికైనా కానివ్వండి, రిజిస్ట్రేషన్ పర్పస్ కానివ్వండి, అలాగే రైతు భరోసా, పిఎం కిసాన్, వాట్ ఎవర్ ఎన్ని ఏదైనా సరే మీకు ఆధార్ అప్డేట్ అయి ఉంటేనే రేపొద్దున మీరు సేఫ్. లేదంటే కనుక మీ ఆధార్ కార్డ్ని మీకు గవర్నమెంట్ చెప్పలేమండి, అది రద్దు చేయాల్సినైనా చేయొచ్చు. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇప్పుడు అన్నాళ్ళకి ఆధార్ ఇచ్చేసాము, అలాంటి రద్దు అయితే చాలా ఇబ్బంది. రద్దు చెయ్యరు, కానీ చేసే అవకాశం ఉంటే కనుక మనమే ఇబ్బంది పడతాం కదా. అందుకే ఈ ఆధార్ని మీరు చూసుకొని ఒకసారి నేను చెప్పిన విధంగా చూసుకొని, అది లేకపోతే కనుక వెంటనే దగ్గరగా ఉన్న ఆధార్ సెంటర్స్కి వెళ్ళండి. మీరు పెద్దవాళ్ళకైతే కనుక ఆధార్ అప్డేట్ చేయించుకోవాలంటే, ఈకేవైసీ చేయించుకోవాలంటే కనుక 100 రూపాయలు ఫీజు తీసుకుంటారనమాట. ఇంకా డేటా ఏదైనా నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అలాగే అడ్రస్ కానీ చేంజ్ చేయాలంటే 50 రూపాయలు మాత్రమే ఫీజు మాట అండి. మీకు బ్యాంక్స్లో అవుతుంది, ఆధార్ సెంటర్స్లో అవుతుంది, అలాగే కొన్ని సచివాలయాల్లో అవుతుంది, అలాగే పోస్ట్ ఆఫీసెస్లో కూడా కొన్నింట్లో అవుతుంది మాట అండి. సో మీకు దగ్గరగా ఉన్న వాటికి వెళ్ళి ఆధార్ అప్డేట్ని చేయించుకోవడం మర్చిపోకండి. ఆధార్ లేని పర్సన్ లేరు, ఆధార్ లేని ఇల్లు లేదు. సో మరి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా చాలా మంది చేసుకోలేని వాళ్ళు ఉన్నారండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవ్వరికి కూడా ఆధార్ అప్డేట్స్ లేవండి. మీకు ఏ పథకాలు రాకపోవచ్చు, కానీ మీకంటూ కూడా ఆధార్ని అప్డేట్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ అండి. ఇది ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నదండి ఈ అప్డేట్ కోసం. దీనికైతే కనుక జూన్ అన్నారు, తర్వాత సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, అలాగే ఇప్పుడు డిసెంబర్కి మార్చారని చెప్పలేమండి. ఎప్పుడు ఎలా ఉంటుందో, ఒకవేళ ఫైన్ కానీ వేసినట్లయితే ఇబ్బంది పడేది మనమే కనుక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే నార్మల్ కానివ్వండి, ఏ ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా సరే ఆధార్ని అప్డేట్ చేసుకోవడం కంపల్సరీ. మాకేం పథకాలు రావు కదా అని ఉద్యోగస్తులు కానీ చేయకపోతే రేపొద్దున మీరు ఇంకో దేనికైనా అప్లై చేసుకోవాల్సిన అవసరం వస్తుందండి. అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడానండి ఇప్పుడు పీపీఓస్ కానీ, లేకపోతే స్పర్స్ అంటే డిఫెన్స్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అప్డేట్ అడుగుతుంది అన్నమాట. అలాగే ప్రతి దాంట్లోని కూడా ఉంటుందండి. అందుకే ఆధార్ అన్నది కూడా ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకండి. అప్డేట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక త్వరగా వెళ్ళి చేయించుకోండి. డిసెంబర్ 14వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్తున్నారు అనమాట. సో అది దాటితే ఉంటే ఫైన్ ఉండొచ్చు, లేకపోతే రద్దు అంటున్నారు. ఏమో ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. రద్దు చేయడం అయితే కనుక జరగదు, కానీ చెప్పలేము ఎలా ఉంటుందని. సో అందుకే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించండి.